ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడి బ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ మా అత్తమ్మ చేతి మెంతి కూర చట్నీ చూద్దాం రండి. దీనికోసం ఇది మెంతి కూర ఇట్లా ఓన్లీ లీవ్స్ కాడలేం లేకుండా తెంపి కడిగి పెట్టుకోవాలి. 5 కట్టలు ఉన్నాయి, 5 కట్టలు మెంతి కూర. ఉల్లిపాయలు కొన్ని, 50 గ్రామ్స్, చింతపండు, ఈ కడిగిన చింతపండు ఒక 1 లెమన్ అంతా కోసం ఆయిల్, జీలకర్ర ఆవాలు, జీలకర్ర 4 to 5 టేబుల్ స్పూన్స్, ధనియాలు, పసుపు, శనగపప్పు, పచ్చి శనగపప్పు, సాల్ట్. ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేపుకోవాలి. పక్కనే ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. ఈ 3 వేపుకోవాలి బాగా. అందులోనే సాల్ట్ కూడా వేసేయాలి. చట్నీకి సరిపడా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా వేసి వేయించాలి. సాల్ట్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత సన్నగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇంకా స్మూత్గా మిక్సీ పట్టాలి. ఇలా అయ్యింది. మీ దగ్గర చిన్న మిక్సీ జార్ ఉంటే అందులో వేసుకోండి. ఇందులో ఇంకా స్మూత్ కావాలి, అవ్వట్లేదు. ఓకేనా? ఇదిగోండి, మళ్ళీ ఒకసారి పట్టిన ఇంకా కూడా స్మూత్ అవ్వలేదు. సరే అని ఆపేసి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టిన మెంతి కూర ఉంది కదా, అది వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని కడిగిన మెంతి కూర వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం కడిగిన మెంతి కూర మొత్తం వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా కలిపి అందులో చింతపండు వేయాలి. చింతపండు కూడా మెంతి కూరతో పాటు ఉడకాలి. మనం పోస్కి ఆయిల్ వేస్తాం కాబట్టి ఇందులో కొద్దిగానే ఆయిల్ వేసాం. ఇది కూడా మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాలి. చింతపండు అండ్ మెంతి కూర 2 ఉడకాలి కాబట్టి. ఫ్రై అయిందా? ఈ నీళ్ళ తడి ఉండొద్దు, ఎన్ని రోజులైనా ఉంటుంది. తక్కువ నీళ్ళు ఉంటుంది. అయిందా అత్తమ్మ? వేగిందా? స్టవ్ ఆఫ్ చేయాలా? చల్లారిన తర్వాత అందులో వేసి మిక్సీ పట్టాలి కదా. ఇంత స్మూత్గా గ్రైండ్ కావాలి. టోటల్లీ అంతా మెంతం కూర అవన్నీ ఎండుమిరపకాయలు అన్నీ అంతా స్మూత్గా కావాలి. అప్పుడు చట్నీ బాగుంటుంది. చట్నీ పోపు పెట్టుకుందాం. ఆయిల్ పోసుకోవాలి. వేగాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసుకోవాలి. ఏం లేదంత. పోపు కొద్దిగా వేగినాక శనగపప్పు వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కరివేపాకు వేసుకోండి. కొద్దిగా శనగపప్పు వేగాలి. శనగపప్పు వేగినాక పసుపు వేసుకోవాలి. చట్నీకి సరిపడా పసుపు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంటుంది కదా, అది మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మా అత్తయ్య చేతి మెంతి కూర చట్నీ రెడీ.